హసన్ ఈ రోజుతో ఈ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కమిటీ వారు రేపు ఉదయం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అయితే పోటీలు ఇవ్వండి, సహకరించాలంతా కూడా. సబ్ జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు ఏవిఆర్ బుల్స్ అక్కినేని ముకుల్ సత్య చౌదరి గారు, మల్లవల్లి, పాపులపాడు మండలం, కృష్ణా జిల్లా వారి చేత 4500 అడుగుల దూరం లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు. వేదిక పైకి రావాలండి. రెండో బహుమతిని తుమాటి వీరయ్య చౌదరి గారి మెమోరియల్, నల్లూరి కృష్ణయ్య గారు, ఇంకొల్లు వారి చేత 3900 అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతిని కైవసం చేసుకున్నారు. మూడో బహుమతిని డిఎస్ఆర్ బుల్స్, డిఎస్సి బుల్స్, దేవభక్తుని శ్రీకాంత్ చౌదరి గారు, నాదెండ్ల వారి చేత 3757 అడుగుల 2 అంగుళం దూరం లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి. నాలుగో బహుమతిని బీరం బుల్స్, బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు, ఎస్కొత్తూర్, పైన్య మండలం, నంద్యాల జిల్లా వారి చేత 3631 అడుగు 4 అంగుళం దూరం లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఐదో బహుమతిని యుఎస్ఆర్ బుల్స్, ఉమారెడ్డి శ్రీవల్లి గారు, గంగన్నపాలెం, మండలమూరు మండలం, ప్రకాశం జిల్లా వారి చేత 3613 అడుగుల 6 అంగుళం దూరం లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఆరో బహుమతిని విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్, ప్రగతి రిసార్ట్స్, మేక ప్రతీక్ గారు, సన్ ఆఫ్ రామకృష్ణ గారు, హైదరాబాద్ వారి చేత 3600 అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఏడో బహుమతిని ఎస్ఎస్ఆర్ బుల్స్, సుంకి సురేందర్ రెడ్డి గారు, ఏఎస్పి గారు, సుంకి సారికారెడ్డి గారు, సాకేత్ రెడ్డి గారు, హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారి చేత 3310 అడుగుల 9 అంగుళం దూరం లాగి ఏడో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఎనిమిదో బహుమతిని జిఎస్ఆర్ బుల్స్, గరికపాటి శ్రీధర్ బాబు గారు, పెదపులిపాక, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా వారి చేత 3000 అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్నాయి. మొదటి బహుమతి 45,000 రూపాయల మొత్తాన్ని నూతలపాటి పరమేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి యొక్క తనయులు త్రిలోక్నాథ్ చౌదరి గారు, అమర్నాథ్ చౌదరి గారు బహుకరిస్తున్నారు. ఈ 45,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు అక్కినేని సత్య చౌదరి గారు, మల్లవల్లి, బాపులపాడు మండలం, కృష్ణా జిల్లా వారు. వారి జత 4500 అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. వారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. బహుకరించవలసిందిగా నూతలపాటి పరమేశ్వరరావు గారి యొక్క తనయులు త్రిలోక్నాథ్ చౌదరి గారు, అమర్నాథ్ చౌదరి గారి తరఫున ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ బి రామాంజనేయులు గారు, గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వచ్చాడు. రెండవ బహుమతి 35,000 రూపాయల మొత్తాన్ని గుంటుపల్లి కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం పూర్ణచంద్రరావు గారు, గుంటుపల్లి రమాదేవి, రాంబాబు గారు, మాజీ సర్పంచ్, తుమ్మలపాలెం వారు బహుకరిస్తున్నారు. ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు నల్లూరి కృష్ణయ్య గారు, ఇంకొల్లు, బాపట్ల మండలం, ఇంకొల్లు మండలం, బాపట్ల జిల్లా.
చెప్తాను బ్రో ఈ బహుమతి అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ పూర్తి పేరు చదవండి. తుమ్మాటి వీరయ్య చౌదరి గారు, వీరయ్య చౌదరి గారు మెమోరియల్ నల్లూరి కృష్ణయ్య గారు ఇంకొల్లు, ఓకే. ఇంకొల్లు మండలం బాపట్ల జిల్లా వారి జత 3900 అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. మూడవ బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని తుమ్మలపాలెం తెలుగు యువత వారు బహుకరిస్తున్నారు. ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు దేవభక్తుల శ్రీకాంత్ చౌదరి గారు నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా వారి జత 3757 అడుగుల 2 అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. నాలుగో బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని గోగినేని భవానీ శంకర్రావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వాస్ గారు హిందుస్థాన్ పెట్రోలియం బంక్ ప్రతిపాడు వారు బహుకరిస్తున్నారు. ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు బేరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు, ఎస్కొత్తూర్, పాండ్యం మండలం, నంద్యాల జిల్లా. బేరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు, ఎస్కొత్తూర్, పాండ్యం మండలం, నంద్యాల జిల్లా. ఐదో బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని చెన్నుపోయిన శ్రీత గారు, దేవాంశ్ గారి తరఫున వారి తాతగారు శినసాంబశివరావు గారు బహుకరిస్తున్నారు. ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు, గంగన్నపాలెం, ముండ్లమూరు మండలం, ప్రకాశం జిల్లా. ఆరో బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని నూతలపాటి పరమేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి యొక్క మిత్రుడు అప్పలనేని శ్రీనివాసరావు గారు, అన్నంబట్ల వారిపాలెం వారు బహుకరిస్తున్నారు. ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు మేకా ప్రతీక్ గారు, హైదరాబాద్. చెప్తాను బ్రో స్ట్రీట్ ఎస్టిమేషన్. ఏడో బహుమతి 6,000 రూపాయల మొత్తాన్ని వెల్లేని శంకర్రావు గారు, నందిపాడు వారు బహుకరిస్తున్నారు. ఏడో బహుమతిని కైవసం చేసుకున్న వారు సుంకి సురేందర్ రెడ్డి గారు, ఏఎస్పీ గారు, సాకేత్ రెడ్డి గారు, సారికా రెడ్డి గారు, హుజూర్నగర్ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఎనిమిదో బహుమతి పెనువెల శంకర్రావు గారు, నందిపాడు, నాగులపాడు, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా వారు బహుకరిస్తున్నారు. ఈ ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్న వారు గరికపాటి శ్రీధర్ గారు, పెదపులిపాక, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా, రాపండు. ఓకే సార్.